ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. కానీ మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇచ్చేయడం వాళ్ళకి ఇస్ దట్ ఫైన్? యా ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చా? ఇవ్వాలి. వాళ్ళకి హైప్ కావాలి కదా, బిగ్ బాస్ గురించి బజ్ ఉండాలి కదా. నేను ఒకటి విన్నాను, హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ చెప్పండి. బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారంట, డబ్బులు కావాలా, ఫైనల్ వీక్ దాకా స్టే కావాలా. నా వరకు అయితే అట్లాంటివి ఏం రాలేదు, చాలా ఫెయిర్గా చాలా క్లియర్గా ఉండింది. నేను కూడా ఏమి బేరాలు గీరాలు ఏమి ఆడలేదు. సో కాబట్టి నాకు ఏ రకమైన డీటెయిల్స్ ఇది. సో దే ఆఫర్డ్ మీ, ఒక ఇంటర్వ్యూ అయింది, అడిగారు మీకు ఏమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా, నేను చెప్పిన ఐఎమ్ ఏ వీగన్ అండ్ ఇదొకటే, దీనికి నాకేమైనా ప్రాబ్లం మీరు అంటే అక్కడ ఎగ్గులు అన్నీ ఉంటాయి, అవి నేను తెలియదు, నేను ప్రోటీన్ పౌడర్ తెచ్చుకుంటాను, నాకు విటమిన్ ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటాను, దట్స్ ఓకే, యూ కెన్ టేక్ ఇట్. అలాగే మా ఆవిడ డెలివరీ ఉంది, మేబీ వీలైతే ఒకరోజు నన్ను పంపించండి, అది కుదరదు కావాలంటే మేమే ఏదో రకంగా మీకు తీసుకురావడమో లేకపోతే ఫోటో చూపించడమో చేస్తాం ఆ టైంకి. సరే దట్స్ ఫైన్ అనుకుని వెళ్ళాను. సో ఇది తప్ప నాకు ఇంకా వేరే రకమైన ఇంకా అదే రెమ్యూనరేషన్ నాకు తక్కువ ఎక్కువ అని అడగడాలు అట్లాంటివి ఏం లేదు. వాళ్ళు డిసైడ్ చేసింది ఓకే అన్నారా? నాకేమి దాని గురించి నాకు ఐ ఫెల్ట్ దట్ ఆపర్చునిటీ ఈస్ గ్రేట్. ఇంకా ఇంకొన్ని రోజులు ఉండుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చావు. ఓకే, డబ్బులు ఈజ్ ఫైన్, డబ్బులు ఎప్పుడు కావాలి, అందరికీ కావాలి. డ్యూరేషన్ అనేది ఇంకొన్ని రోజులు ఉంటే మోర్ విజిబిలిటీ అండ్ మోర్. శేఖర్ భాష ఏంటో ఈ గొడవలు పక్కన పెట్టేస్తే శేఖర్ భాష అంటే ఏంటో బియాండ్ గొడవలు తెలుసుండేది కదా. అంటే 2 weeks నాకు అప్పటికి 2 weeks చాలా లెంగ్త్గా అనిపించిందండి. అంటే ఇంకా 100 రోజులు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ వాళ్ళు ఉండే వాళ్ళందరికీ దండం పెట్టాలి బాబు అంటే 3వ రోజే నాకు అనిపించింది అనమాట. అంటే నాకు ఇది కొంచెం ఓవర్ హైప్ అనిపిస్తుంది. మన ఇంట్లో మనం 6 రోజులు ఉంటాం కదా బయటకు వెళ్ళకుండా, యూనో వండుకుంటాము, టీవీ చూస్తాము, ఫోన్లు చూసుకుంటాము, ఇస్ దట్ ఫైన్? టీవీ లేదు, ఫోన్ లేదు, ఫస్ట్ పాయింట్. వీళ్ళు ఉన్నారు కదా చుట్టుపక్కల, వాళ్ళే ఉంటారు, రోజు వాళ్ళే ఉంటారు, ఏం ఉండదు, పొద్దున్న లేచి ఏం చేయాలో తెలియదు. అంటే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చేదాకా రోజు అదే పని ఉంటుంది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అయ్యేటప్పటికి ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఏదో అనుకుని అంత ఈజీ అనుకుని వచ్చాం, వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారని మనం చెప్పుకునే, మేము కూడా ఇలాగే అనుకునేవాళ్ళం. వచ్చింది ఏముందిరా, వాళ్ళు ఇంతకన్నా బాగా ఆడొచ్చు కదా అలా. బట్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నిజంగా దేవుళ్ళు రా బాబు, 100 రోజులు ఇక్కడ ఇట్లా ఉన్నారంటే చాలా వాళ్ళకి అంతే. మీరు ఎప్పుడు మిమ్మల్ని లాక్ చేసుకొని ఒక ఇంట్లో 2 రోజులు ఉండలేదా వితౌట్ టీవీ, వితౌట్ ఫోన్? 2 రోజులు ఉండొచ్చు, పెద్ద విషయం కాదు, కానీ 100 రోజులు ఏంటండి. బట్ నేను అదే చెప్తున్నా, ఒక వారం అయ్యేటప్పటికి మనుషులు అందరూ అడ్జస్ట్ అయ్యి పర్లేదు మనం ఉండొచ్చు అనుకున్నాం. సో ఉండేవాడినే, కానీ ఏమైందంటే ఈ ఫుడ్ ప్రాబ్లమే నాకు మెయిన్ కన్సర్న్ అయిపోయింది. ఒకసారి కన్వర్ట్ అయిపోయిన తర్వాత వీగన్గా నేను ఐ కుడెంట్ గో బ్యాక్. ఎప్పటి నుంచి మీరు వీగన్? ఆల్మోస్ట్ 10 years పైన. వై, ఎందుకు అంత చేంజ్? ఈ మెంటలీ ఏదో ఒక ఆదర్శం అనుకోండి అలా. అంటే ఎలా అంత స్ట్రాంగ్ మైండ్, ఒక డెసిషన్ ఎలా తీసుకున్నారు? అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అయి ఉండదు కదా. ఆల్ ఆఫ్ ఏ సడన్ రాలేదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఐ స్ట్రైక్ ద రిథమ్. దెన్ ఒకసారి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత కంప్లీట్గా అసలు మనకి పడవు, తర్వాత చేయాలనుకున్నా కూడా చేయలేం, అలా ఉంటుంది. ఇంకా 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత లైక్ నో, యూ విల్ బీ లైకింగ్ ఆల్ ద గ్రీన్స్. ఏది కొనేటప్పుడు కూడా ఇంకా గ్రీన్ ఉందా లేదా, మెడిసిన్స్ కొనేటప్పుడు కూడా గ్రీన్ ఉందా లేదా, ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట చేదస్తాం. వాట్ ఎవర్ అది. దానికి ముందు ఏమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వీగన్ కుంటే? చిన్నవి లైక్ నాకు బీపీలు షుగర్లు అట్లాంటివి ఏం లేవు, బట్ ఓన్లీ ఆనియన్తో నాకు నోస్ బ్లాక్ అవుతుంది. వీగన్గా మారిన తర్వాత ఏంటి మీ బాడీలో మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్? ఏజ్ అవ్వము అంత ఈజీగా తొందరగా. సో మీరు 18 years ఇండస్ట్రీ అంటున్నారు కదా, సో మేబీ నాకు అంత అనిపించదు. ఇంకా చాలా హల్కాగా ఈ ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పులు ఇలాంటివి ఏమి ఉండవు. టాస్క్స్ చేసేటప్పుడు కూడా బిగ్ బాస్లో అయిపోయిన తర్వాత ఈ పట్టుకొని వెళ్ళాడిన తర్వాత అందరికీ ఒళ్ళు నొప్పులు వస్తుంటాయని, నాకు అలాంటివి ఏమి ఉండవు బేసికల్లీ. నేను అలా పట్టుకొని అలాంటి అవకాశం కనుక వచ్చుంటే నేను అక్కడ పట్టుకుని నిద్రపోయినా నాకేం కాదు, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. అంటే యోగాలు చేయడము, ఒక మంచి గురువు ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా అయ్యి జస్ట్ ఆయన చెప్పేవాళ్ళు అనమాట, మృతము అమృతము అని 2 ఉంటాయి. దేన్నైనా సరే నువ్వు వండేసి దాన్ని బాగా చంపేసి తింటే అది మృతం, డెడ్. ఏదైతే లైవ్లీగా ఉంటుందో, పండు కావచ్చు, యూ కెన్ జస్ట్ ఫీల్ ఇట్, చూడగానే మీకు ఏది లైవ్ ఏది డెడ్. తింటారు మీరు? రైస్ తినరు? జనరలీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను, ఫ్రూట్స్ తీసుకుంటాను, సలాడ్స్ ఎక్కువ తీసుకుంటాను. ఇది కాకుండా కొన్నిసార్లు ఇంకా దో వీగన్, అప్పుడప్పుడు సమ్ రూల్స్ ఆర్ బెంట్. లజానియా, ఇటాలియన్ టేస్ట్ ఎప్పుడైనా, వెరీ రేర్గా. అది ఇప్పుడు సలాడ్లో కూడా నో మైనీస్ వీలైనంత వరకు, ఎప్పుడైనా ఇంకా తప్పదు, కొన్నిసార్లు వేసేస్తారు, వీలైతే అవాయిడ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్
ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినుట, ఇప్పుడు లంచ్ తినుట అనే ప్రోగ్రాంలు ఏమి ఉండవు. ఈ ఆకలిస్తే ఏదో 4 వేసుకొని పోవడం అంతే. కూర్చొని తినడం కాన్సెప్ట్ అలా ఏమి ఉండదు. కార్లో ఎప్పుడు ఇన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాను, ఆకలిస్తే 4 వేసుకొని పోవడం అంతే. అంతకు మించి రెగ్యులర్గా ఓకే ఇది టైం అయింది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్ ఇలా ఉండదు. అండ్ చాలామంది చెప్తుంటారు టయానికి తినరా అని చెప్పి. నేను డెడ్ అగ్నెస్ట్ అనమాట. ఇది ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. నా దృష్టిలో డిసిప్లిన్ స్పిరిచువల్, కొంత స్పిరిచువల్ అంటే నేను నా సెట్ ఆఫ్ రూల్స్ నాకున్నాయి. మీరు ఏదైనా దేవుణ్ణి నమ్ముతారా? నమ్మడం రెస్పెక్ట్ అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, ఐ రెస్పెక్ట్ హిమ్. అంతేగాని ఆయన నమ్మితే నాకు ఏదో వచ్చేస్తుంది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. అలాగే ఆయన్ని తిడితే మళ్ళీ కొట్టేస్తాడనే ఫీలింగ్ కూడా లేదు. మీ పూర్తి పేరేంటి? శేఖర్ భాష ఎందుకు వచ్చింది? శేఖరే, జస్ట్ రేడియో కోసం పెట్టింది శేఖర్ భాష. ఓకే ఓకే. నా పాయింట్ అదే, యాజ్ లాంగ్ యాజ్ యూ ఈట్ లైవ్లీ ఫుడ్ యూ విల్ బీ ఆల్వేస్ లైఫ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మనం వాటిని చంపేసి దాంట్లో ఉప్పు కారాలు వేసేసి దాన్ని కోసి ఉడకేసేసి దాన్ని ఎన్ని రకాల అంటే ఇంకోటి కూడా ఎంత ప్రాసెస్ చేస్తావో అది నేను అంత ఇబ్బంది పెడుతుంది. ఎంత అలవాటు అవడమే కష్టం. ఇప్పుడు మన వాళ్ళలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సరే ఇది వేరే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, వంటల ప్రోగ్రామ్ అయిపోతుంది ఇది. బట్ ఒకటే చెప్పేస్తారు, మన ఇండియన్స్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్లో ఉన్న ఒక ఇదేంటంటే దేనికైనా ఉప్పు కారాలు వేసేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒక క్యాబేజో బంగాళదుంప ఏదైనా వండితే దాంట్లో ఉప్పు కారాలే కనబడతాయి తప్ప బెండకాయ అయినా సరే దాని ఫ్లేవర్ మనం తక్కువ ఎంజాయ్ చేస్తాం. అటు సైడ్ వెళ్తే చాలా తక్కువ వేస్తారు. వేరే కంట్రీస్కి వెళ్తే కూడా వాళ్ళు ఇండియన్స్ అనగానే తీసుకురా బాబు ఇంత ఉప్పు వేసుకొని పో అని చెప్పి అంటారు. సో యూ షుడ్ ఎంజాయ్ ద ఫ్లేవర్. దాన్ని రియల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలంటే ఈ ఉప్పు కారాలు ఏం లేకుండా ఎంజాయ్ యాజ్ ఇట్ ఈస్.